మాస్ కా బాప్ టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో 4వ సీజన్ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో సీఎం చంద్రబాబు, తమిళ స్టార్ సూర్య, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విక్టరీ వెంకటేష్, శ్రీలీలతో పాటు పలువురు సినీ తారలు సందడి చేశారు. ఇక తాజాగా ఈ షోకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా హాజరయ్యారు. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్ కోసం బాలయ్య టాక్ షోలో చెర్రీ సందడి చేశారు. ఇక ఈ ఎపిసోడ్ లో చరణ్ స్నేహితుడు శర్వానంద్ కూడా సందడి చేయనున్నారు. ఈ షో సందర్భంగా తన మిత్రుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కు చెర్రీ ఫోన్ చేసి మాట్లాడారని తెలుస్తోంది. సరదాగా బాలయ్య బాబుతో కలిసి ప్రభాస్ తో చెర్రీ కబుర్లు చెప్పారని తెలుస్తోంది. గతంలో అన్స్టాపబుల్ షోకు వచ్చిన ప్రభాస్ తన ఫ్రెండ్ చెర్రీకి కాల్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రభాస్ సీక్రెట్లు, పెళ్లి వంటి విషయాలపై చెర్రీ చేసిన కామెంట్లకు ప్రభాస్ స్పందన వైరల్ అయింది. అన్స్టాపబుల్ వస్తావుగా, నేనే ఎత్తుతా ఫోన్, నేనే నాకే నువ్వు నాకే చేతి కానీ అలా మధ్యలో పెట్టకరా, చాలా పెద్ద పెంట అయిపోద్ది. ఏదో చెప్పరా, ఓపెన్ గా చెప్పి ఇంటి పేరు చెప్పా చాలు. ఓకే చరణ్. సార్, చరణ్ నా ఫ్రెండ్ కాదు సార్. ఒరే చరణ్, శాడిస్ట్, నువ్వు నా ఫ్రెండ్వేనా శత్రువా? ఇలా తయారయ్యేంటి డార్లింగ్? పగ బట్టేశావేంటి నా మీద? ఓయ్, నువ్వు షోకు వచ్చినప్పుడు నేనే నీ ఫోన్ చేసేది గుర్తు పెట్టుకో అంటూ ప్రభాస్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. అయితే మీరు బ్రో కోడ్ మెయింటైన్ చేస్తున్నారని ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చి మరీ ప్రభాస్ కాబోయే భార్య పేరు చెప్పడం లేదని బాలయ్య ఆట పట్టించారు. ఈసారి షోలో చరణ్ కు ఫోన్ చేసి ఆయనపై ప్రభాస్ ఏ విధంగా రివెంజ్ తీర్చుకుంటారోనని ప్రభాస్ చెర్రీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆ షోలో నువ్వు వచ్చాయంటూ చరణ్ ను బాలయ్య పిలిచారు. అప్పుడు తాను ఒక పిలుపు దూరంలో ఉన్నాను, వచ్చేస్తానంటూ చరణ్ రిప్లై ఇచ్చారు. ఆ పిలుపు ఇప్పుడు వచ్చేసిందని ఆ షోలో చరణ్ బాలయ్య సందడి చేస్తారని ఫ్యాన్స్ అంటున్నారు.